విశాఖలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ పై డీసీపీ విద్యాసాగర్ విచారణ చేస్తున్నారు. పెందుర్తిలో ఉన్న తిరుమల హాస్పిటల్కు చేరుకుని పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. బాధితుడి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మధురవాడ పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. విషయం బయటకు తెలియడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి బాధితులపై పూర్తి చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ తెలిపారు. కిడ్నీ సంబంధించిన ఈ తిరుమల హాస్పిటల్లోని జరిగిందని తెలిసిన పిమ్మట వెంటనే ఇక్కడికి ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఈ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడానికి యాజ్ ఎ డిఎంఎండ్హెచ్ఓగా వచ్చాము. ఇలాంటి చిన్న చిన్న హాస్పిటల్కి ఇలాంటి ప్రక్రియ చేయడానికి ఏమీ ఇది ఉండదు. కానీ దీనికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ లోపల చూసి మీకు ప్రిలిమినరీ రిపోర్టు అందజేస్తాం. చెప్పండి సార్, ఇంకేమైనా గతంలో కూడా ఇటువంటి చాలా జరిగాయి, కానీ మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు అంటే అది ప్రీవియస్గా శ్రద్ధ హాస్పిటల్ వాటికి ఆల్రెడీ కలెక్టర్ దీని మీదే క్లోజ్ చేశారు. అది సీల్ చేసి 3 నెలలు 6 నెలల తర్వాతే వాటికి పర్మిషన్ ఇచ్చారు. సార్ ఇక్కడ ఈ హాస్పిటల్ ఉందని మీకు తెలుసు సార్? ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో చూడాలి. ఇప్పుడు నేను అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు సార్ ఇక్కడ. అదే అందుకే ఒకసారి చూసి ప్రెజెంట్ కండిషన్ చెప్పండి సార్. ఇప్పటి వరకు ఆల్రెడీ వివరాలు సేకరిస్తాను. డాక్టర్ ప్రశ్నిస్తున్నారు, గారు కూడా ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆయన వివరాలన్నీ తీసుకుంటున్నారు. హాస్పిటల్ యొక్క వివరాలు, మిగతా వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. అది ఆయన అయిన తర్వాత ఆయన ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని బట్టి పోలీసులు కూడా ప్రొసీడ్ అవుతారు. హాస్పిటల్కి సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు సార్ లోపల? ఏదండి హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి ఎవరు? హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, లోపల ఉన్నారు. ఎవరు సార్ డాక్టర్ గారు? నేమ్ డాక్టర్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు. పోలీసుల తాలూకా నిఘా ఎంతవరకు ఉంది సార్? మీ పాత్ర ఏంటి సార్? మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటంటున్నాయి? అబ్జర్వ్ ఇంకా ఏం చేయలేదండి. ఇప్పుడు మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క పరిశోధన అనేది మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు చేసి వాళ్ళు ఏమన్నా ఒక రిపోర్ట్ అనేది ఇస్తే దానికి అనుగుణంగా మనం పేషెంట్ 4 months బ్యాక్ సర్జరీ ప్రొసీజర్ చేయించుకున్నానని చెప్పారు. అయితే 4 monthsగా ఆయనకి వీక్నెస్గా ఉంది అని చెప్తున్నారు. వీక్నెస్కి వాళ్ళ అమ్మగారు నాన్నగారితో మాట్లాడటం జరిగింది. వీక్నెస్గా ఉంటే ఎక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకోలేదు, ఇంట్లోనే ఉన్నాను 4 నెలలుగా అని చెప్తున్నారు ఆయన. అయితే ఇప్పుడు మేము పై అధికారుల ఆదేశాల మేరకు చూడటానికి వచ్చాము. వైటల్స్ అంతా బీపీ అవంతా నార్మల్గా ఉన్నారు పేషెంట్. కాకపోతే కాళ్ళు చేతులు వీక్గా ఉన్నాయని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది మేము మా పై అధికారులు చెప్పి ట్రీట్మెంట్ ఇప్పిస్తామండి. అంటే ద మెయిన్ మోటో షుడ్ బి హీ షుడ్ బి హెల్దీ అండ్ లీడ్ అ నార్మల్ లైఫ్. అది దానికోసం.